రఘునందన్ గారు ఈరోజు మధ్యాహ్నం మీరు చాలా డౌట్స్ రేజ్ చేశారు. ఏంటి మీకు వీళ్ళిద్దరు లేదని చెప్తున్నారు, వాళ్ళు మాతోనే ఉంటారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతోనే ఉంటారు, బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు మేము ఎవరిని టచ్ చేయలేదు, వాళ్ళు ఎందుకు కలిసారు మాకు తెలియదని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మీకు మాత్రం చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఏంటి మీకు తెలిసిన సీక్రెట్స్? మీకు తెలియదా రజనీ గారు, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొదటిసారి, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండవసారి ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రి గారిని కలిసినా ఏం చెప్పేవారు? నియోజకవర్గ అభివృద్ధి కోసం, నిధుల కోసం అని చెప్పి మేము వెళ్ళి కలుస్తున్నామని చెప్పేవారు. 2/3 మెజార్టీ వచ్చేదాకా ఒక్కొక్కరు ఇద్దరిద్దరు ముగ్గురు కలిసేవారు. 2/3 మెజార్టీ కంప్లీట్ అయిపోయింది, మేము మొత్తం పార్టీని మింగేయాలనుకున్నామన్న రోజు హోల్సేల్గా అందరు కలిపి 2/3 మెజార్టీ కండువాలు కప్పారు. సేమ్ ప్రాసెస్ నేను చెప్పింది అదే, మధ్యాహ్నం చెప్పింది. కర్మ సిద్ధాంతం, మనం ఏమిస్తే మనకు అదే తిరిగి వస్తుంది. ఎక్కువ టైం పడతలేదు ఈ మధ్యలో. దేవుని దగ్గర కూడా ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు అన్నీ వచ్చేసి ఎవరు లెక్క వాళ్ళకి అప్పటికప్పుడే సెటిల్ చేస్తూ ఉన్నాడు రజనీ గారు. ఈరోజు వాళ్ళు ప్రోటోకాల్ విభేదాల కోసమైనా లేదా ప్రోటోకాల్ పాటిస్తలేమో అని చెప్పి పోయినాము, లేదా సెక్యూరిటీ కోసమైనా అని 2 మాటలు చెప్పారు రజనీ గారు. ఇదే ప్రభాకర్ రెడ్డి అనేటువంటి దుబ్బాక ఎమ్మెల్యే గారు 3 రోజుల క్రితం ఆయన లెటర్ మీద సంతకం పెట్టి దుబ్బాక మున్సిపాలిటీలో 20 మంది కౌన్సిలర్లు ఉంటే, ఒక బీజేపీ కౌన్సిలర్ ఉంటే 10 కోట్ల రూపాయలు టీయూఎఫ్ఐడిసి కింద వస్తే బీజేపీ కౌన్సిలర్కు డబ్బులు ₹1 ఇవ్వకుండా 19 మంది కౌన్సిలర్లకి ఆ డబ్బులను పంచి జిల్లా కలెక్టర్ గారికి లెటర్ పెట్టిండు. ఒక మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్ బీజేపీ ఆయన ఉంటే డబ్బులు కేటాయించేందుకే నువ్వు అంత సవతి తల్లి ప్రేమ చూపించినోడివి, నీకు ప్రోటోకాల్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? రఘునందన్ రావు అనేటనే దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న 3 సంవత్సరాలు ఒక కళ్యాణలక్ష్మి చెక్కు వంచాలంటే 3 ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ, ఒక జడ్పీ చైర్మన్, ఒక మంత్రి వచ్చేటోళ్ళు రజనీ గారు. ఇది వీళ్ళు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి గౌరవం. ఇలా వీళ్ళు వచ్చి మాకు ప్రోటోకాల్ లేదని ఎట్లా అడుగుతారు? అప్పుడు 4 కార్లు ఎస్కార్ట్లు పెట్టుకొని తిరిగిరు సార్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మాకు కనీసం ఒక కానిస్టేబుల్ కూడా రాకపోతుండే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి. ఇప్పుడు ఎందుకు అంత 45 రోజులకి అంత ఎందుకు ఉలికి పడుతున్నారు? ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు కదా, ప్రజల మధ్యకు రావడానికి ఎందుకు అంత ఇబ్బంది అవుతుంది? మేము తిరగలేదా? ఎస్కార్ట్ లేకపోతే మేము పోలేదా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు? కాబట్టి ప్రోటోకాల్ కోసమో, ఎస్కార్ట్ కోసమో, లేకపోతే ఇంకో దానికోసమో పోయి కలిసినామని చెప్పేది బయటికి కనబడేటువంటి రీజన్. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటే నేను చెప్పిన అక్షర సత్యం, కొంచెం వెనక కొంచెం ముందు మీరే చూస్తారు ఫ్యాక్ట్. రామ్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? ఇప్పుడైతే మాకు అవసరం లేదంటారు, భవిష్యత్తులో వ్యూహాత్మకంగా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు కూడా చేస్తారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా మారే కంటే ముందు, మారిన తర్వాత కాంగ్రెస్ పట్ల వాళ్ళు అవలంబించిన విధానం ఏందో రాష్ట్ర ప్రజలందరూ చూసిరు, మీరు కూడా చూసిరు కదా. రేపు కాంగ్రెస్ కూడా అదే విధానం అవలంబిస్తుంది కదా, అవలంబించొద్దని మీరు ఎందుకు కోరుకుంటారు? చెప్పండి సుమన్ గారు. అందుకనే సంఖ్య 26 రావాలి, 2/3 రావాలంటే 26 రావాలి. 26 వచ్చేదాకా నలుగురు ముగ్గురు పోతారు, కలుస్తారు. సందర్భం వచ్చిన రోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హోల్సేల్ భారం అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇక దానికి ఏదో కొత్త ముచ్చట చెప్పి ఏం చెప్తున్నారు? ప్రోటోకాల్, నిధులు. బీజేపీ నాయకుడు సుమన్ ఒక నిమిషం విను, స్టూడియోలో ఉన్నా కదా విను. నేను ఎమ్మెల్యేగా ఏసీడీపీ నిధులు అడిగితే, ఒక్క నిమిషం చెప్పలే, ఇంకా ఏసీడీపీ నిధులు అడిగితే ఇన్ఛార్జి మంత్రులను పెట్టి ఇన్ఛార్జి మంత్రితో సంతకం పెట్టమని నేను ఇచ్చిన లెటర్ని మా హరీష్ గారు ఏం చేద్దారంటే ప్రభాకర్ రెడ్డికి పంపించి, ప్రభాకర్ రెడ్డి లెటర్ మీద అవి తెప్పించుకొని పైన హరీష్ గారు ఎండార్స్మెంట్, కింద ప్రభాకర్ రెడ్డి అడిగిరు కాబట్టి ఏసీడీపీ నిధులు ఇచ్చినామని ఇచ్చిర్రు. ఇక వీళ్ళు ప్రోటోకాల్ గురించి, ప్రతిపక్ష ఎమ్మెల్యేల గురించి, వాళ్ళు గౌరవం ఇచ్చిన దాని గురించి మాట్లాడితే ఇంకా మనం ఏం చెప్తాం సార్? ఓకే చెప్పండి సార్.